అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెలి పార్ట్ 28. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, తెలీదండి, ఇది రావడం లేదు అంటూ చేతులు ఇంకొంచెం పైకెత్తి బలవంతంగా తీయబోతుండగా పైకి లేచిన ఆమె చేతులకి చీరా జాకెట్టు కలవని చోట నున్నగా, మెత్తగా, లేతగా, సన్నని స్టోన్ హిప్ చైన్తో అందంగా ఉన్న ఆమె నడుము, దానిమీద ఉన్న నల్లని పుట్టుమచ్చ అతని అటెన్షన్ని దోచుకున్నాయి. అటు నుండి తన చూపు తిప్పుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేసినా తన వల్ల కాక కళ్ళు అక్కడి నుండి రామని మారం చేస్తుంటే, ఏంటి ఇదేదో చేసేలా ఉంది నన్ను అనుకుంటూ, లేదు అలా జరగదు, జరగడానికి వీల్లేదు, అలా జరగాలి అంటే ఇక్కడ షో చేసే ప్రోగ్రాం త్వరగా అయిపోవాలి అనుకుని పడుకునేవాడు కాస్త ఆగి శ్రావణి వైపు జరిగాడు. ఉన్నట్టుండి అభి అలా జరగడంతో అతని వైపు కంగారుగా చూస్తూ, అసలే మంచం చివరన కూర్చున్న ఆమె ఇంకొంచెం పక్కకి జరిగి పడబోతుండగా అది చూసి, హే ఏంటే పడిపోతావు అంటూ తనని పట్టుకొని తన వైపుకి జరుపుకున్నాడు అభి. మెత్తని ఆమె నడుము తన చేతికి తగలడంతో ఒక్కసారిగా ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టు అనిపించి ఒంట్లోని ప్రతి నరం యాక్టివేట్ అయినట్టుగా అనిపించింది అతనికి. అలాగే అభి చేయి తగిలిన శ్రావణికి ఒళ్ళు జల్లుమంటూ పులకరించి తమకంగా కళ్ళు మూసుకుంది. అదురుతున్న ఆమె పెదవులని కళ్ళని చూస్తూ ఉండిపోయాడు అవి. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు కానీ ముందుగా తేరుకున్న శ్రావణి అతన్ని వదిలి దూరం జరగడానికి చూడడంతో తన చుట్టూ ఉన్న చేతులు తీసేసి, చూసుకోవా అంటూ తన చూపు మార్చుకుంటూ కసిరాడు కోపంగా అభి. ఏమైంది ఈయనకి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా అనుకుంటూ చిన్నబోయిన ఆమె మొహం చూసి, వెనక్కి తిరుగు నేను తీస్తాను అన్నాడు విసుగ్గా. అయ్యో వద్దులేండి అంది ఇబ్బందిగా. ఆహా, ఎందుకో అంత ఫార్మాలిటీ, అయినా నాకు నిద్రొస్తుంది, నువ్విలా గలగల మోత చేసుకుంటూ కూర్చుంటే నేనెలా పడుకుంటాను అంటూ తనే వెనక్కి జరిగి హారం తీయడానికి ట్రై చేశాడు అభి. పచ్చని ఆమె మెడ బంగారంతో పోటీపడి మెరుస్తుంటే అది చూసి గుండెసడి గతి తప్పడంతో గొంతు తడారిపోయింది అభికి. వెచ్చని అతని వేళ్లు సున్నితమైన తన మెడని తాకగానే ఉలిక్కిపడి గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలు కావడంతో చీర చెంగుని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని చిగురుటాకులా వణికిపోయింది శ్రావణి. ఆమెని అలా చూస్తూనే మెడలోని హారాన్ని తీసి తన చేతిలో పెట్టాడు అభి. దాంతో కళ్ళు తెరిచి అతని వైపు చూసిన శ్రావణి కళ్ళలోకి ఒకసారి చూసి, వెళ్ళి జాగ్రత్తగా దాచుకో అని చెప్పి మొహం మీద చేయి వేసుకొని పడుకొని, దేవుడా ఏంటి దీని కళ్ళలో ఏముంది, ఎందుకు తనలా చూస్తుంటే నాకు లోపల ఏదేదో అయిపోతుంది అనుకుంటూ అమాయకమైన ఆమె మొహాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండగా నగలు తీసుకువెళ్ళి తన గదిలో దాచుకోవాలి అనుకొని చీర కొంగులో ఉన్న నగలని జాగ్రత్తగా పట్టుకొని డోర్ తీయబోయిన శ్రావణికి అది బయట నుండి లాక్ చేసి ఉంది అని తెలియక లాక్ దగ్గర పట్టుకొని లాగేస్తూ ఉండడంతో ఆ సౌండ్కి డిస్టర్బ్ అయ్యి తల ఎత్తి డోర్ వైపు చూసిన అభి, ఏయ్ ఏం చేస్తున్నావే అంటూ లేచి ఒక్క అడుగులో తన దగ్గరికి వెళ్ళాడు. అంత వేగంగా వచ్చిన అతన్ని చూసి భయంగా ఒక అడుగు వెనక్కి వేసి, తలుపులు రావడం లేదండి అని చెప్పింది అమాయకంగా శ్రావణి. అది బయట లాక్ చేసి ఉంటే ఎలా వస్తుందే తింగర్దానా, కొంచెమైనా ఆ బుర్రని వాడవే, లేదంటే చదలు పట్టిపోతుంది అంటూ తన నెత్తి మీద ఒకటి వేశాడు. అది నాకు తెలియదు కదండి అంటూ ఏడుపు మొహం పెట్టి అతను కొట్టిన చోట చేత్తో రుద్దుకుంటున్న ఆమెను చూసి, ఎలా తెలుస్తుంది, డోర్ రావడం లేదంటే అవతల గడిపట్టి ఉంటుంది కదా అన్న చిన్న విషయం కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతే అని ఇంత ముద్దువి ఎలా పుట్టావే అంటూ తల కొట్టుకొని, పద వాటిని నా లాకర్లో పెడదాం అని చెప్పి లలితనే డోర్ లాక్ చేసి ఉంటుంది అని ఆమెను తిట్టుకుంటూ శ్రావణిని తీసుకువెళ్ళి నగలని తన లాకర్లో పెట్టించి లాక్ చేసి, ఇంకెళ్ళి పడుకోపో అన్నాడు. అయినా కూడా వెళ్లకుండా తననే భయంగా చూస్తున్న ఆమెని చూసి, ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేశాడు. మీరు చీర తీసేసి డ్రెస్ మార్చుకొని రమ్మన్నారు కదండి అంది కొద్దిపాటి తత్తరపాటుతో. హా అన్నాను, కానీ నాకేం తెలుసు ఆవిడ నవ్వుతూ నాకు నరకం చూపించడానికి రెడీ అయిపోయింది అని, అందుకే డోర్ లాక్ చేసి ఉంది అని తెలియక అలా అన్నాను, కానీ ఇప్పుడు అది కుదరదు కదా, ఇక వెళ్ళి పడుకో అంటూ ట్యూబ్లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి వెళ్ళి తను కూడా బెడ్ ఎక్కాడు అభి. మంచం చివరికి పడుకున్న శ్రావణి, ఏమైంది అభి గారికి, ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటున్నారు, ఇప్పుడు నేనేం చేసేశానని ఇంత కోపం ఈయనకి,
ఇందాక వరకు బాగానే ఉన్నారుగా అనుకుంటూ అభి తనని తాకినప్పుడు తన మనసులో రేగిన భావాలను గుర్తు చేసుకుంటూ బిడియంగా మంచం చివరికి పడుకుంది శ్రావణి. లలితని శ్రావణిని కలిపి కంబైన్డ్గా తిట్టుకుంటూ ఉన్న అభికి మంచం మీద మల్లెపూలు చల్లదనంతో పాటు సువాసనలతో ఒంట్లో మత్తిని కూడా రేపడం మొదలు పెట్టడంతో చిరాకుగా కాసేపు అటు ఇటు పొర్లి చివరికి శ్రావణి పడుకున్న వైపు ఫిక్స్ అయ్యి పడుకున్నాడు. అప్పటికే అంత చలి వాతావరణంలో కూడా చెమటలు పట్టేసి శ్వాసలో మార్పు వచ్చిన అభి కళ్ళు తెరిచి చూడగా విశాలమైన పచ్చని ఆమె వీపు దర్శనమిస్తూ దాని మీదుగా కిందకి పరుచుకున్న జడ తన వరకు పడి ఉండి, అలాగే ఆమె తలలోని మల్లెపూలు తన చూపుని ఆకర్షించడమే కాకుండా ఎంతో నిగ్రహంగా ఉన్న అతన్ని మత్తుగా రా రమ్మని పిలుస్తుంటే ఒంట్లో నరాలన్నీ మెలిపెట్టినట్టు అవ్వడంతో తమాయించుకోలేక తనకి తెలియకుండానే ఆమె వైపు పోనిచ్చాడు చేతిని మెల్లగా అభి. శ్రావణి వైపు వెళుతున్న చేతిని కంగారుగా చూస్తూనే, హే ఆగవే, ఏంటి ఇది, ఇలా అయిపోతున్నావు, అరే ఇది తప్పు అంటూ తన చేతిని బలవంతంగా రెండవ చేత్తో పట్టుకొని కష్టంగా ఆపాడు అభి. అప్పుడు కూడా తన చేతిలో గిలగిలా కొట్టుకుంటున్న చేతిని చూసి, ఓర్ నాయనో, ఏం పెట్టాడే ఆడవాళ్లలో దేవుడు, ఇలా చచ్చిపోతున్నారు అని గట్టిగా కొట్టుకుంటున్న గుండెని చేతిలోని చేతిని అయోమయంగా అడుగుతూ, అంత చలిలో కూడా ఒళ్ళంతా పడుతున్న చెమటలకి, ఏంటిది ఇలా అయిపోతున్నాను, నాకేమైంది అంటూ విషయాన్ని సీరియస్గా తీసుకొని వెంటనే లేచి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అప్పటికి కానీ తీసుకుంటున్న ఊపిరి తన గుండె వరకు పోవడం మొదలు పెట్టలేదు అభికి. అప్పటి వరకు రెచ్చిపోయిన తన బాడీలోని పార్ట్స్ బయటకు వచ్చిన తర్వాత చలనం లేనట్టు సైలెన్స్ అవ్వడంతో ఉఫ్ అంటూ ఊపిరి వదిలి స్ట్రెస్ ఎక్కువైనట్టు ఉండడంతో తల పట్టుకొని ఆ వెంటనే లోపలికి వెళ్ళి సిగరెట్ తెచ్చుకొని వెలిగించుకొని ఆలోచిస్తూ ఉండిపోయాడు అక్కడే. అర్ధరాత్రి తర్వాత కూడా తెగని తన ఆలోచనలకి విసుగ్గా అనిపించి లోపలికి వచ్చిన అభికి చలికి ముడుచుకొని పడుకున్న శ్రావణి కనపడింది. ఇదొకటి అనుకుంటూ తనకి బ్లాంకెట్ కప్పి తన పక్కన పడుకొని ఆలోచిస్తూనే నిద్రపోయాడు. డోర్ కొడుతున్న శబ్దానికి ఆలస్యంగా పడుకున్న అభికి మెలకు రాలేదు. కానీ రోజు పొద్దున్నేనే లేచి అలవాటు ఉన్న శ్రావణికి మెలకు వచ్చి కళ్ళు తెరవగా కాలు చెయ్యి తన మీద వేసుకొని గట్టిగా హత్తుకొని తన మెడవంపులో తలపెట్టుకొని పడుకున్న అభిని చూసి ఒక్క క్షణం ఊపిరి బిగబట్టిన శ్రావణి పదే పదే మోగుతున్న తలుపు చప్పుడుకి అభి నిద్రలేస్తాడేమో అని కంగారులో అతని నుండి కష్టంగా తప్పించుకొని వెంటనే వెళ్ళి డోర్ తీసింది. అంత పొద్దున్నే ఎదురుగా ఉన్న లలితని చూసి, పిన్ని నువ్వా అంది. ష్ అరవకు అంటూ శ్రావణి వెనుక వైపుకి తన చూపులు మరల్చి భార్య పక్కలో నుండి లేవడంతో డిస్టర్బ్ అయ్యి మత్తుగా బోర్లా అడ్డదిడ్డంగా పడుకొని ఉన్న అభిని చూసి ఏదో ఊహించుకొని నవ్వుకుంటూ శ్రావణి వైపు కూడా చూసి తను పడుకున్న తీరుకి నలిగిన చీరని చూసి తనలో తనే మురిసిపోతూ వెళ్ళి స్నానం చేసిరమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సంతోషంగా. ఆవిడ అంత పొద్దున్నే ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ వెనక్కి తిరిగి అభి వైపు చూసి బాగా చలిగా ఉండడంతో వెళ్ళి అతనికి దుప్పటి కప్పి రాబోతూ గాలికి నుదుటి మీద పడుతున్న జుట్టుని చూసి నవ్వుతూ దానిని వెనక్కి జరిపి నిద్రపోతున్న అభి కళ్ళనే చూడగా మనసంతా ఏదో సంతృప్తి నిండిపోయింది శ్రావణికి. 10 దాటిన తరువాత మెలకువ వచ్చిన అభి రోజు అలవాటులా పక్కన మనిషి తగలకపోవడంతో కళ్ళు తెరిచి చూసి శ్రావణి అక్కడ లేకపోవడంతో అప్పుడే తెల్లారిందా, ఇది వెళ్ళిపోయింది అనుకుంటూ పక్కన టేబుల్ మీద ఉన్న తన ఫోన్ తీసి టైం చూసి ఓ చాలా టైం అయింది అని బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళాడు. తను ఫ్రెష్ అయి బయటికి వచ్చేటప్పటికి బెడ్ నీట్గా సరిచేసి టిఫిన్ ప్లేట్ కూడా టేబుల్ మీద ఉండడంతో ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు అనుకుంటూ ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేసి మాట్లాడి టిఫిన్ తింటూ ఉండగా కాఫీ పట్టుకొని వచ్చింది శ్రావణి. పింక్ కలర్ జార్జెట్ శారీ కట్టుకొని తల నిండా పువ్వులతో మెడలో తళతళ మెరుస్తున్న తాళి చైన్తో నుదుటి మీద కుంకుమతో కొంచెం కలర్ తక్కువైనా కూడా అందంగా ఉన్న ఆమెని చూసి ఏంటే ఇది, నిన్ను చీరలు కట్టుకోవద్దు అన్నాను కదా, మరెందుకు కట్టుకున్నావు, ఇంకోసారి కట్టుకున్నావనుకో అన్నీ తీసుకువెళ్ళి బయట పడేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు అభి. అతను అలా అరవడంతో కంగారు పడుతూ అది కాదండి, పిన్ని కొన్ని రోజులు చీరలే కట్టుకోమని చెప్పింది, అందుకే కట్టుకున్నాను,
మీకు ఇష్టం లేకపోతే కట్టుకోన్లేండి అంటూ కాఫీ కప్ అతని చేతికి ఇచ్చింది. అలా దగ్గరగా వచ్చిన ఆమె కప్పిస్తుండగా గాలికి చీర కాస్త పక్కకి తప్పుకొని అందమైన ఆమె చిన్ని బొడ్డుని ఇంకా అందంగా చూపించింది అభికి. దాంతో టక్కున కళ్ళు మూసుకొని, అబ్బా ఏంటిది నాకు అనుకుంటూ, ఏ నా కాఫీ వద్దు ఏమొద్దు గాని నువ్వు వెళ్ళిక్కడి నుండి అన్నాడు కళ్ళు మూసుకుంటూ. ఏమైందండి అని అడిగింది అమాయకంగా. రోజూ కాఫీ తాగే అలవాటు ఉన్న అతను ఉన్నట్టుండి కాఫీ ఎందుకు వద్దంటున్నాడో అర్థం కాక. చెప్పింది చేయవే అంటున్న అతని గొంతులోని విసుగుకి వెంటనే అన్నీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రావణి. తను వెళ్ళిపోయింది అని అర్థమైన తర్వాత ఉఫ్ అనుకుంటూ కళ్ళు తెరిచి, చెప్తుంది ఆవిడకేం పోతుంది, నాకు కదా ప్రాబ్లం అనుకొని, అమ్మో ఈరోజు ఇంట్లో ఉండకూడదు, కాసేపు బయటకైనా వెళ్ళొస్తేనే బెటర్ అనుకుంటూ వెంటనే బైక్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు అభి. అలా వెళుతూ కూడా ఎంత వద్దు అంటున్నా కూడా అతని కళ్ళు శ్రావణి కోసమే చూడగా, కిచెన్లో ఏదో పనిలో ఉన్న ఆమె చీర కనబడగానే తన కాళ్ళు ముందుకి కదలము అంటూ మొండికేసిన బలవంతంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బయట ఉన్న శరత్ గారు హడావుడిగా వెళుతున్న కొడుకుని చూసి, ఈరోజెక్కడికి అభి అంటున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినవాడు పగలంతా కూడా రాకపోగా రాత్రి కూడా 9 దాటినా రాలేదు. ఎప్పుడూ లేనిది అభి అలా ఇంటికి రాకపోవడంతో శ్రావణికి భయం వేసి మావగారితో ఫోన్ చేయించింది. కానీ అభి కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో మరింత కంగారుగా అనిపించింది తనకి. ఆమెని అలా చూసి, నువ్వేం బాధపడకమ్మా, ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళుంటాడు, అందుకే లేట్ అయింది అని ధైర్యం చెప్పినా ఆమెకి ఎందుకో చాలా కంగారుగా అనిపించి అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. పైగా ఇంతకుముందు కూడా ఇలాగే లేటుగా వచ్చిన రోజు అభి తాగి రావడం, ఆ తరువాత తనని బలవంతం చేయడం గుర్తు వచ్చి ఏం జరగబోతుందో మళ్ళీ అని భయంగా అనిపిస్తుంది ఆమె మనసుకి. కోడలి కంగారు ఎందుకో అర్థం కాక శరత్ గారు కూడా హాల్లోనే కూర్చొని ఉండగా 10 అవుతుండగా అభి బైక్ వచ్చి ఆగింది ఇంటి ముందు. ఆ శబ్దం విని డోర్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి గుమ్మం లోపల నుండే బయటకు చూసింది శ్రావణి. బైక్ పార్క్ చేసి లోపలికి వస్తున్న అభిని 2 నిమిషాల పాటు అలాగే చూసింది, తాగేసి వచ్చాడేమో అనే అనుమానంతో. కానీ అభి తనని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళడమే కాకుండా హాల్లో ఉన్న తండ్రిని కూడా పలకరించకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అసలు ఏం పట్టించుకోకుండా మౌనంగా వెళుతున్న కొడుకునే చూస్తూ పైకి లేచి నిలబడ్డాడు శరత్ గారు. అభినే చూస్తూ డోర్ క్లోజ్ చేసి వచ్చిన శ్రావణి కూడా అభి మౌనంగా ఉండడం గురించే ఆలోచిస్తూ ఉండగా, కోడలు కంగారు పడుతుంది అని తెలిసిన శరత్ గారు, వాడు వచ్చేశాడు కదమ్మా, ఇంక నువ్వేం కంగారు పడకు, ముందు వెళ్ళి వాడికేం కావాలో చూసి ఆ తర్వాత తిని పడుకోండి అని చెప్పి తన గదిలోకి వెళుతూ, రేపొకసారి అభితో మాట్లాడాలి అనుకున్నాడు మనసులో. మావగారు చెప్పినట్టే అభికి ఏమైనా కావాలేమో చూడ్డానికి పైకి వెళ్ళింది శ్రావణి. ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసిన తర్వాత తనని రెడీ చేస్తూ భర్తతో ఎలా ఉండాలో, తన అవసరాలు ఎలా చూడాలో, అసలు ఏం అవసరాలు ఉంటాయో అన్నీ ముందు రోజే వివరంగా చెప్పింది లలిత తనకి. కానీ ఆవిడ చెప్పినవన్నీ మామూలు వాళ్ళకైతే సరే కానీ తను చేయగలిగేవి కాదు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత తనసలు అభికి భార్యగా ఆ ఇంట్లో ఉంటుందో ఉండదో కూడా తెలియకపోవడంతో. ఆవిడ చెప్పినవన్నీ కాకపోయినా కూడా ఇక్కడ ఉన్నన్ని రోజులు అభికి భార్యగా అతనికి అన్నీ చేసి ఆ కాస్త సంతోషంతో సంతృప్తి పడాలని అప్పుడే నిర్ణయించుకున్న శ్రావణి వెంటనే పైన ఉన్న అభి రూమ్కి వెళ్ళింది. స్నానం చేయడానికి వెళ్ళి ఉంటాడు అనుకుంటే బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్న అభిని చూసి, ఏమైంది ఈయనకి, ఎందుకు ఇలా ఉన్నారు, మనిషిని చూస్తుంటే తాగినట్టు లేదు, మరి ఏమై ఉంటుంది అనుకుంటూ అభికి కొంచెం దూరంలోకి వెళ్ళి ఏమండి అని పిలవబోయింది. కానీ ఎందుకో కొంచెం భయంగా అనిపించి గొంతు బయటకు రాకపోవడంతో సరిచేసుకొని మళ్ళీ ఏమండి అని పిలిచింది చిన్నగా వణుకుతున్న గొంతుతో. ఆ పిలుపుకి 2 చేతులు మంచానికి ఆనించి కిందకి చూస్తూ ఆలోచిస్తున్న అభి భార్య పిలుపుకి కళ్ళు మాత్రమే ఎత్తి తన వైపు చూశాడు. ఆ చూపులు సూటిగా ఉండడంతో కొంచెం కంగారుగా ఉన్నా దానిని దాచిపెడుతూ స్నానం చేసి రండి అని చెప్పింది శ్రావణి. ఆ మాట విని తనకి కూడా చిరాకుగా ఉండడంతో అక్కడి నుండి లేచి మౌనంగానే వాష్రూమ్ వైపు వెళ్ళబోతున్న అతన్ని చూసి వెంటనే టవల్ అందించింది ఆమె. దానిని తీసుకొని స్నానంకి వెళ్ళాడు అభి. ఇంతలో అభి వేసుకుని నైట్ డ్రెస్ తీసి బయటపెట్టి కూరలు వేడి చేసి చపాతీ చేయడానికి కిందకి వెళ్ళింది శ్రావణి.
స్నానం చేసి వచ్చి బెడ్ మీద ఉన్న డ్రెస్ తీసి వేసుకున్నాడే కానీ కొత్తగా భార్య తన కోసం చేస్తున్న పనులేవీ గుర్తించే స్థితిలో లేడు అతను. టవల్ ఆరేసి చల్లగా ఉన్న బాల్కనీలో నుండి బయటకు చూస్తూ నిలబడిపోయాడు. కాసేపటికి ప్లేట్లో వేడివేడి చపాతీతో పాటు 2 కూరలు కూడా పెట్టుకుని వచ్చిన శ్రావణి అభి గదిలో లేకపోవడంతో ప్లేట్ పక్కన పెట్టి అభి కోసం చూస్తూ బాల్కనీ డోర్ తీయగా అక్కడ ఉన్న అతన్ని చూసి, అయ్యయ్యో అదేంటండి ఇంత చలిలో నిలబడ్డారు అన్న శ్రావణి మాటకి ఆలోచనల నుండి బయటకు వచ్చిన అభి సైలెంట్గా లోపలికి వెళ్ళాడు తప్ప ఏం మాట్లాడలేదు. ఎప్పుడు తనని ఏదో ఒకటి అంటూ చిరాకు పడుతూనో లేదంటే భయపెడుతూనో ఉండే అతను ఇంటికి వచ్చిన దగ్గర నుండి మౌనంగా ఉండడం చూసి ఒక పక్క ఆశ్చర్యపోతూనే ఆలోచనలో పడింది శ్రావణి. అభి వెనుకే డోర్ వేసుకుని లోపలికి వచ్చిన ఆమె సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఉన్న అతన్ని చూసి మెల్లగా అతని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక కొంచెం దూరంలో నిలబడి టిఫిన్ చేయండి అని అడిగింది చిన్నగా. కళ్ళు తెరవకుండానే నాకు వద్దు, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు అభి. కాసేపటి మౌనం తర్వాత తన ఏవండి అన్న పిలుపుకి విసుగ్గా కళ్ళు తెరిచిన అభి తన గాళ్ల దగ్గర కూర్చుని ఉన్న శ్రావణిని చూసి, హే ఏంటి ఇది, ఎందుకు కింద కూర్చున్నావు, లేచి మంచం మీద కూర్చో అంటున్న అతని మాట వినకుండా, ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు, పొద్దున బయటకు వెళ్లే వరకు బాగానే ఉన్నారు కదా, మరిప్పుడు ఎందుకు అలా ఉన్నారు అని అడిగింది అతని వైపు దీనంగా చూస్తూ. తను పడుతున్న బాధ ఏంటో తెలియకపోయినా కూడా తన బాధ చూసి ఆమె బాధపడుతుంది అని అర్థమై విచిత్రంగా ఆమెని చూస్తూ, ఏం లేదు, నువ్వేం ఆలోచించకు, అలాగే బాధపడకు అన్నాడు సన్నటి కన్నీటి పొరని నింపుకున్న ఆమె కళ్ళలోకి చూస్తూ. మరి మీరెందుకు అలా ఉన్నారు, పైగా తినను అంటున్నారు అని అడిగింది కన్నీటిని ఆపుకుంటూ. ఆమె కళ్ళల్లో తన బాధ స్పష్టంగా తెలుస్తుంటే నిట్టూర్చి సరిగా కూర్చున్న అభి మనసు ముక్కలయ్యి మనసు చచ్చిన మనిషిగా ఇంటికి తిరిగి వచ్చాడు అని ఆమెకి తెలిస్తే స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.